3. హిబ్రూ బైబిల్ టాల్ముడ్తో అనుబంధంగా ఉంది. టాల్ముడ్ రబ్బీ యూద మతానికి పూర్తిగా కేంద్రంగా ఉంది. ఇది 63 కరపత్రాల సంకలనం. ఇది వ్రాతపూర్వక రికార్డు. పురాతన యూదు సంప్రదాయానికి చెందినది. అందుకని ఇది యూదు చట్టాలు మరియు నియమాలకు ఆధారం. యూదు సమాజాలు ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదురుగా ఉన్నాయి. శతాబ్దాలుగా వారు టాల్ముడ్ తమ మార్గదర్శిగా ఉపయోగించారు. ఆధునిక కాలంలో దాని ఔచిత్యం కొంతవరకు తగ్గింది. అయితే ఆర్థడాక్స్ మరియు సాంప్రదాయిక యూదులు ఇప్పటికీ దీనిని చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. క్రైస్తవ మతానికి టాల్ముడ్కు సమానమైన సిద్ధాంతం లేదు. చాలా క్రైస్తవ వర్గాలు బైబిల్పై ఆధారపడతాయి. క్రైస్తవులకు కొత్త నిబంధన హిబ్రూ బైబిల్ను అధిగమిస్తుంది. అందువల్ల మోషే కంటే యేసు చాలా ముఖ్యమైనవాడు. చాలామంది క్రైస్తవులు పాత నిబంధన చట్టాలను ఎందుకు పాటించరో కూడా ఇది వివరిస్తుంది. 4. యూదులు పూర్తిగా తనఖ్ను చాలా అరుదుగా చదువుతారు. హిబ్రూ బైబిల్ యొక్క అతి ముఖ్యమైన విభాగం తోరా. దీనిని డయాస్పోరాలో హిబ్రూ బోధనా సాధనంగా ఉపయోగించారు. దీనిని ఇప్పటికీ విస్తృతంగా అధ్యయనం చేస్తున్నారు, బోధిస్తున్నారు, కంఠస్థం చేస్తున్నారు మరియు చదువుతున్నారు. వాస్తవానికి పబ్లిక్ ఎన్సైక్లికల్ తోరా పఠనాలు చాలా ప్రజాదరణ పొందింది. వార్షిక పఠన చక్రం ముగింపును సెలవు దినమైన సిమ్చాట్ తోరా ద్వారా జరుపుకుంటారు. అయినప్పటికీ తోరా హిబ్రూ బైబిల్లో ఒక భాగం మాత్రమే. తనఖ్లోని మిగిలిన వాటి సంగతేంటి? ప్రవక్తలు మరియు రచనలు పుస్తకాలు. చాలామంది యూదులు వాటిని ఎప్పుడూ చదవలేదు. వాటిని చదవాలనే సంప్రదాయం లేదా అవసరం కూడా లేదు. క్రైస్తవ మతంలో పాత నిబంధన మొత్తంగా పరిగణించబడుతుంది. ఆది కాండము ద్వితీయోపదేశ కాండము కంటే ఎక్కువ లేదా తక్కువ ముఖ్యమైనది కాదు.